మనకి దుఃఖాన్ని కలుగు చేస్తుందో అది మనకి బ్యాడ్ కర్మ. ఏదైతే మన సుఖాన్ని కలుగు చేస్తుందో అది గుడ్ కర్మ, అంతే కదా. బ్యాడ్ కర్మకి గుడ్ కర్మకి ఏంటన్నా పుణ్యం అన్నారు, బ్యాడ్ కర్మకి ఏంటన్నారు పాపం అన్నారు, అంతేనా ఏంటి పాపం అన్నారు. ఎవరైనా సరే ఈ బయట ఈ ప్రపంచంలోన వ్యవహారం చేస్తూ ఆనందిస్తున్నారా బాధ అనిపిస్తున్నారా చెప్పండి. చాలా మంది కాదు, నో బడీ ఈజ్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ దిస్. ఏంటి లోకం శోక హతంచ సమస్తం అన్నారు భజగోవిందంలోన. ఏంటి కాతే కాంత ధనగత చింత సంసారమయం అతి విచిత్రం అని చెప్పారు. ఏది భజగోవిందంలోన. ఏంటంటే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని అన్నారు. ఏంటి అంటే ఈ సజ్జన సాంగత్యమే ఈ సంసారాన్ని దాటించేది అని చెప్పారు అని. అంటే దుఃఖము అనేది ఎప్పుడు వస్తుందంటే మీ ప్రాణశక్తి క్రిందకు వస్తేనే దుఃఖం అనిపించే వాళ్ళు ఎలా ఉంటారు చూసారా, ఇలా ఉంటారు. ఆనందం అనిపించే వాళ్ళు ఎలా ఉంటారు, అవునా. సో ఆనందానికి దుఃఖానికి ఏమిటి డిఫరెన్స్? దానికి ఇంకా మీకు ప్రత్యక్షం చెప్పాలంటే మీ ప్రాణశక్తి ఎంత క్రిందకి పోతే అంత దుఃఖం ఖం అంటే ఆకాశం అంటే ఇది మనకు ఆనంద స్థానం. ఇది ఈ స్థానం నుంచి అంటే దూరంగా వెళ్ళిపోతే అది దుఃఖం. సుఖం అంటే అర్థం ఏంటంటే దాని వైపు మనం ప్రయాణం చేస్తే సుఖం. అర్థమైందా? అంటే కొన్ని నేను లీడింగ్ ఆన్సర్స్ చెప్పాల్సి వస్తుంది. మీకు ఇంకా అది అర్థం చేసుకుని టైం పడుతుంది కనుక నేను కొన్ని అలాగే చెప్పాల్సి వస్తుంది డైరెక్ట్ గా. అంటే మనం ఇప్పుడు బ్యాడ్ కర్మ గుడ్ కర్మ అని అంటున్నామే, ఏంటి రిలేటివ్ గా అనుకుంటున్నాం. అందరము కిందకే వచ్చాం, బయట ప్రపంచంలోకి వచ్చాం. చేసేదంతా కూడా పాపమే, అనిపించేదంతా కూడా దుఃఖమే. తాత్కాలికంగా తేనె బిందు నోట్లో వేసుకున్నట్టు అప్పుడప్పుడు ఈ ఇంద్రియ సుఖాల ద్వారా తేనె బిందు నోట్లు వేసుకుంటుంది. తర్వాత ఏమైంది? అదంతా విషమే. అర్థమైందా? సో సాత్వికి పుణ్య నిష్పత్తి పాపోత్పత్తిశ్చ రాజసి అని శాస్త్రం చెప్తోంది మనుస్మృతిలోన. అంటే ఎవరైతే సత్వగుణం అంటే ఆనందించేవారు, ఏంటి రజోగుణం అంటే బాధపడేవారు, ఏంటి అంటే ఇది చేసేవారు పుణ్యాత్ములు, ఇలాగ వదిలిపెట్టేవారు పాపాత్ములు. బైబిల్లో మాట ఉన్నది, నీతిమంతుడు ఒక్కడనూ లేడు అని అన్నారు. విన్నారా? మీకు వెళ్ళలేదు. బైబిల్లో కూడా అదే ఉంది. కాకపోతే అది ఏంటో అర్థం కాలేదు చాలా మందికి. సో ఇక్కడ ఏంటంటే క్రిందకు వస్తే మనకు బాధ, పైకి వెళ్తే ఆనందం. ఆ ఆనందం కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదే తాత్మయ్య శాస్త్రోబంధురాత్మయ్య విరిపురాత్మన. ఎందులో ఉంది? ఎందులో ఉంది చెప్పండి అమ్మా. భగవద్గీత 6వ అధ్యాయం. సో ఉద్ధరేదాత్మనాత్మన అంటే పైకే తీసుకువెళ్ళు, కిందకి రానీకు. ఆత్మైవ శాత్మనోబంధుర ఆత్మైవ విరిపురాత్మన. అది పైకి వెళ్ళిందంటే నీకు ఆనందాన్ని ఇచ్చి బంధువు అవుతుంది. అదే నీకు కిందకు వచ్చినకు అదే నీకు శత్రువు. ఏంటి శత్రువు అంటే నీకు నీ లోపల ఆత్మ నీకు ఎలా శత్రువు అవుద్ది? నువ్వు దూరం అయితే శత్రువు, దగ్గర అయితే బంధువు. అది ఆయన ఆ ఆత్మ అనేది సాక్షిభూతంగా ఉన్నప్పటికీ కూడా మనం వెళ్ళే స్థితిని బట్టి ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఆనందం, అదే బంధువు. దూరం అయితే దుఃఖం, అదే శత్రువు. మళ్ళీ అక్కడ భగవంతుడు నిష్పక్షపాతే, కానీ పక్షపాతం ఎవరిలో ఉంది? మనలో ఉంది. సో పుణ్యకర్మ ఏంటి? పుణ్యకర్మ ఏంటి? పైకి వెళ్ళడం. పాపకర్మ ఏంటి? కిందకి రావడం. అది కర్మ అంటే ఏంటి? కదలడం.
నువ్వు పైకి వెళ్తావు కిందకి వెళ్తావు నీ ఇష్టం. ఏంటి కిందకి వెళ్ళినా కర్మే, పైకి వెళ్ళినా కర్మే. కర్మ వల్ల మోక్షం అంటే అర్థం అది.